అఘాయిత్యమైన ఉండాలి, అక్షరమైన ఉండాలి అనేది ఆనాటి మాట. కానీ పరిశ్రమైన ఉండాలి, పట్టు పరిశ్రమైన ఉండాలి అనేది ఈనాటి మాట. ఈ సమాజంలో ఎంతో పరిశ్రమ చేసి ఉన్నత స్థానాన్ని సంపాదించేటువంటి వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు. కానీ ఏ పరిశ్రమ లేకుండానే అంతకంటే ఉన్నత స్థానాన్ని పొందినటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది కనిపిస్తారు. దీనికి కారణం ఆలోచిస్తే వాళ్ళ పరిశ్రమ పట్టు పరిశ్రమ అని తెలుస్తుంది. పట్టు పరిశ్రమ అంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పుచ్చుకుని ఏదో స్థానాన్ని సంపాదించడం. వాళ్ళకి ఏ పని పాట ఉండదు. అందువల్ల ఆ రంగంలోనూ ఈ రంగంలోనూ వేలు పెట్టి వేరంగం చేస్తుంటారు. మంత్రాలు తక్కువ, తుంపర్లు ఎక్కువ అన్నట్లు వాళ్ళకి సరుకు తక్కువ, సణుగుడు ఎక్కువ. వాళ్ళందరికీ అడ్డు, వాళ్ళకి ఎవరు అడ్డుండరు. అటువంటి కుహనా ఉద్యోగులు, కుహనా పండితుల స్వరూప స్వభావాల్ని విమర్శిస్తూ జగన్నాథ పండితురాయలు అనేటువంటి మహాకవి ఒక చక్కటి శ్లోకాన్ని రచించాడు. ఇక జగన్నాథ పండితురాయలు ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి ఒక మహాకవి, గొప్ప పండితుడు, అలంకార శాస్త్రవేత్త. ఆయన పాండిత్యానికి మెచ్చి షాజహాన్ చక్రవర్తి తన ఆస్థానంలో సమున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సత్కరించాడు. ఆయనకు పండిత రాజ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చి గౌరవించాడు. ఆయన షాజహాన్ పిల్లలకు గురువు కూడా. అంతేకాకుండా షాజహాన్ మామగారైనటువంటి యాసఫ్ ఖాన్ తో స్నేహ సంబంధాలు కూడా ఉండేవి. అటువంటి జగన్నాథ పండితుడు రచించినటువంటి ఒక చక్కటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. రేరే రాసభ ఓ గాడిద, వస్త్రభార వహనాత్ ఉగ్రాసమస్నాసికిం. ఎందుకు నువ్వు అనవసరంగా అందరి బట్టలు మోస్తూ మీ యజమాని ఇచ్చేటువంటి 4 గడ్డి పరకలు తింటూ జీవోత్సవంలా కాలం గడుపుతావు? ఒక పని చేయి, ఎవరినో పట్టుకో. ఎవరిని పట్టుకుంటావో ఎలా పట్టుకుంటావో నాకు తెలియదు. రాజాస్వావసధం ప్రయాహి, రాజుగారి యొక్క గుర్రపశాలలో దూరు. చణకాభ్యూషాన్ సుఖం భక్షయ, నువ్వు అక్కడ కాలు కదపక్కర్లేదు, ఏ పని ఉండదు. శనగలు, ఉలవలు మొదలైనటువంటి చాలా విలువైనటువంటి పదార్థాలు నీకు పెడుతుంటారు, నువ్వు సుఖంగా తినచ్చు. నీకు ముందు ముందు ఏదో ప్రమాదం వస్తుంది అని ఏమి భయపడాల్సిన అవసరం లేదు. సర్వాన్ పుచ్చవతో హయానితి వదంతి అత్ర అధికారే స్థితా. అక్కడ ఉండేటువంటి అధికారులు తోకున్న ప్రతిదాన్ని గుర్రం అని అనుకుంటుంటారు. అందువల్ల నీకు తోక ఉంది కాబట్టి నీకు ఎటువంటి ఇబ్బంది లేదు. రాజా తైరుపదిష్టమేవ మనుతే. ఇక రాజుగారి విషయానికి వస్తే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. సత్యం తటస్థాపరే, మిగిలిన వాళ్ళ సంగతి అంటావా, వాళ్ళు తటస్థం. అందువల్ల వాళ్ళు నీకు ఉపకారం చేయరు, నీకు అపకారం చేయరు, వాళ్ళు తటస్థంగా ఉంటారు. కాబట్టి నువ్వు అనవసరంగా ఈ బట్టలు మోసుకుంటూ వాళ్ళు ఇచ్చేటువంటి 4 గడ్డి పరకలు తింటూ ఎందుకు కాలం గడుపుతావు, నేను చెప్పింది చెయ్యి అని ఆ గాడిదకి ఉపదేశం చేశాడు. కాబట్టి ఈ కవి ఈ గాడిద ద్వారా సమాజంలో ఉండేటువంటి ఆ కొంతమంది వ్యక్తుల్ని చాలా చక్కగా విమర్శించాడు. ఈ శ్లోకం మరొకసారి చూద్దాం. రేరే రాసభ వస్త్రభార వహనాత్ ఉగ్రాసమస్నాసికిం.
రాజస్వవసధం ప్రియాహి చణకాభ్యూషాన్ సుఖం భక్షయ సర్వాన్ పుచ్యవతో హయానితి వదంతి అత్రాధికారే స్థితాః. రాజా తైరుపదిష్టమేవ మనుతే సత్యం తటస్థాపరే. అందువల్ల నువ్వు నిశ్చింతగా రాజుగారి గుర్రపశాలలో దూరడానికి ప్రయత్నించేయి అన్నాడు. ఎంత అందంగా ఉంది శ్లోకం.